ఏం రాజశేఖర్ ఎలా ఉన్నావు? సార్ చాలా బాగుంది సార్. లాస్ట్ 1 year నుంచి పెయిన్ తోటి చాలా ఇబ్బంది ఏం పెయిన్ ఏంటి? ఏ కాళ్ళు ఏంటి ఇబ్బంది ఏంటి? రైట్ లెగ్ సార్, హెవాస్కులర్ నెక్రోసిస్. రైట్ లెగ్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్. హెవాస్కులర్ నెక్రోసిస్ ఎక్కడ తుంట్లో వస్తుంది అది? అవును సార్. బాల్ జాయింట్. బోత్ ద హిప్ జాయింట్స్ నాకు ఎఫెక్ట్ అయ్యాయి సార్. బోత్ ఎఫెక్ట్ అయింది బికాస్ ఆఫ్ కోవిడ్ హెవీ స్టెరాయిడ్ యూసేజ్ వల్ల. సో నేను తిరిగిన హాస్పిటల్ లేదు సార్. 4-5 హాస్పిటల్ తిరిగాను. ఆరోగ్యశ్రీ నా దగ్గర అమౌంట్ కూడా లేదు సార్. ఎకనామికల్గా బ్యాక్వర్డ్ పీపుల్ నేను. సో ఆరోగ్యశ్రీలో చేయించుకుందాం అనుకుంటే ఎవరు ఎంకరేజ్ చేయలేదు సార్. చాలా డాక్టర్ల దగ్గర తిరిగాను. అప్రోచ్ అయితే బాగానే ఉంది కానీ ఆరోగ్యశ్రీ ఎప్పుడు కూడా వచ్చేది కాదు. అట్ లాస్ట్ మీ దగ్గరికి రావడం జరిగింది. అది కూడా ఒక డాక్టర్ గారు గైడెన్స్ వల్ల మీ దగ్గరికి రావడం జరిగింది. ఒక డాక్టర్ గారి గైడెన్స్ వల్ల మీ దగ్గర రావడం జరిగింది సార్. రావడమే మీరు బాగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన వెంటనే నాకు ప్రికాషన్ చెప్పారు. నా హిప్ మూమెంట్ అన్నీ ఫిజికల్గా అన్నీ చేసి చూపించారు. చూస్తే నాకు పెయిన్ ఓకే డయాగ్నోస్ చేశారు. రైట్ హిప్ కొద్దిగా ఎక్కువ పెయిన్ ఉంది కాబట్టి దానికి ఫస్ట్ సర్జరీ చేద్దామని చెప్పారు మీరు. సో యాజ్ యూజువల్ మీరు చెప్పినట్టుగానే మీరు చెప్పిన ఎక్స్రేలు కానీ స్కానింగ్స్ కానీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ చెప్పినలాగా మనం సాగర్ దుర్గ హాస్పిటల్లో మనం అప్లై చేయడం జరిగింది సార్. మీ మోటో ద సేమ్ టైమ్ సాగర్ దుర్గ వాళ్ళు ఆరోగ్యశ్రీ రెండు అప్రోచ్ అయ్యి మీరు చెప్పినట్టుగా నాకు ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యశ్రీకి థ్యాంక్ యూ సార్. దీనివల్ల వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్. ఆరోగ్యశ్రీకి థ్యాంక్స్ చెప్పాలి అసలు. అవును సార్, నిజంగా సార్. ఇంత అమౌంట్ పెట్టి ఎవరు అప్రూవ్ చేయరు సార్. అదే ప్రైవేట్గా చేయాలంటే 1,50,000 తక్కువ అసలు ఎవరు చేయరు సార్. ఎందుకంటే నేను నా సొంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను బయటకు వెళ్తే 2.5 లక్షలు పెట్టమన్నారు టేబుల్ మీద. అంత పెట్టే ఓపిక లేక చూడు నేను ఇంకా 1,50,000 అన్నాను, 2.5 చెప్పారు సార్. నేను అంత ఇచ్చి చేయించుకోలేను సార్. అయితే మీ దగ్గర రావడం, మీరు సజెస్ట్ చేయడం, ఫలానా సర్జరీ చేద్దామమ్మా చాలా హెల్ప్ అవుతుంది నీకు, నీ ఫ్యూచర్ మళ్ళీ నీ చేతిలో ఉంటుంది, మళ్ళీ నీ పని నువ్వు చేసుకోగలవు అన్నారు. ఆ ధైర్యంతో నేను ఆపరేషన్ చేయించుకున్నాను సార్. మీరు చాలా చాలా నెమ్మదిగా చాలా నీట్గా డీటెయిల్గా ఆపరేషన్ చేశారు. మీరు చెప్పినట్టుగా 2 days లేచిందా నువ్వు నడుస్తావమ్మా అన్నారు. 2 days నేను వాకర్ పట్టుకొని నడిచాను హ్యాపీగా. తర్వాత ఇప్పుడు 2 weeks అయింది సార్. స్టిచెస్ కూడా ఓపెన్ చేశారు. ఎటువంటి స్వెల్లింగ్ లేదు, ఏమి లేదు. కంప్లీట్ హీలింగ్ ఉంది. నేను చూసాను నా కళ్ళతో. కంప్లీట్ హీలింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ వీల్ చైర్ అది స్ట్రెచ్చర్ కూడా నేను వాడడం మానేశాను సార్. వాకర్ 1 week నుంచి వాడడం మానేశాను. హ్యాపీగా నడుస్తున్నాను. మెట్లు దిగుతున్నాను, కిందకి పైకి వస్తున్నాను. ఇంట్లో మెట్లు ఎక్కుతున్నాను, మెట్లు దిగుతున్నాను, పైకి వస్తున్నాను. నా బాత్రూమ్ కూడా నేనే వెళ్తున్నాను. ఎవరు నాకు హెల్ప్ లేరు, ఎటువంటి హెల్ప్ లేదు. సో ఈ అన్నిటికి ఫస్ట్ అండ్ లాస్ట్ సార్ మీరు చేసిన సర్జరీ, మీ మోటో, మోర్ ఓవర్ మీరు చెప్పిన సజెషన్స్ సార్, మీరు మాకు ఇచ్చిన భరోసా వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని మర్చిపోలేను సార్ నిజంగా. అండ్ ఆరోగ్యశ్రీ గుడ్. రియల్లీ ఎందుకంటే మీరు సర్జరీ చేసిన వాళ్ళు ఉన్న అటు నుంచి గవర్నమెంట్ రెస్పాండ్ కూడా ఉండాలి మనకి. అది కూడా అదే విధంగా బాగా రెస్పాండ్ అయ్యారు. నా ప్రాబ్లమ్ చూసి వెంటనే అప్రూవల్ చేయడం జరిగింది. 1,15,000 అప్రూవ్ చేసేస్తాను. నాకు తెలిసి నేను చేసుకున్న ఆపరేషన్ నా రూమ్లో ఎవరికి అంత అమౌంట్ ఎవరికి అప్రూవల్ అవ్వలేదు. ఇదే కాస్ట్లీ సర్జరీ ఇది. నిజంగా నేను అంటే స్టార్టింగ్ అనుకున్నాను ఏంటి ఎవరు అప్రూవ్ చేయట్లేదు అంటే ఇప్పుడు అర్థమైంది. ఎంత కాస్ట్ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత టైం స్పాన్ ఉంటుంది ఆపరేషన్కి, ఎంత పెయిన్ ఉంటుంది. చాలా అప్రూవల్ రావడానికి సహకరించిన మీకు, సాగర్ దుర్గ హాస్పిటల్ యాజమాన్యానికి ఇద్దరికి థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకో హిప్ ఉంది ఇంకా లెఫ్ట్, అది ఇప్పుడు కంగారు ఏం లేదు. ఎప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావో అప్పుడే చేస్తావు. ఓకే, కంగారుగా చేసే. ఓకే.